హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి టాకోస్ అండ్ ర్యాప్స్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఇదే క్రమంలోనే ఆఖరి ఘట్టానికి వచ్చేసాము, ఆఖరి రోజుకు కూడా వచ్చేసాము ఆల్మోస్ట్. మనం ఈరోజు చక్కటి ఒక ర్యాప్ని అలాగే ఒక టాకోని కూడా తయారు చేసుకోబోతున్నాం. మంచి ర్యాప్ తయారు చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఒక చీజీగా జ్యూసీగా ఉంటే బాగుండు అనిపించి ఒక చక్కటి ర్యాప్ని డిజైన్ చేశాము. చాలా ఫేమస్గా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ర్యాపు. దానిలోనే కొద్దిగా మైనీస్ ఉంటుంది, చీజ్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చెప్తుంటేనే జ్యూసీగా నోరు ఊరిపోతుంది కదా. అవును, మనం చేసుకుంటున్న ఆ ర్యాప్ పేరేంటంటే చీజీ చికెన్ బరితో. ఈ చీజీ చికెన్ బరితోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చక్కటి మైనీస్ కొద్దిగా తీసుకున్నాం, అలాగే టొమాటో, దాంతోపాటుగానే చీజీ అన్నాం కదా, మోజరెల్లా చీజ్ తీసుకున్నాం, ఆనియన్, మష్రూమ్, చికెన్ తీసుకున్నా. ఇక్కడ బోన్లెస్, ఇది ఆల్రెడీ కాస్త సాల్ట్ వేసి కుక్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అంటే బాయిల్డ్ చికెన్ తీసుకున్నాం. కొద్దిగంత సాల్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది యాజ్ యూజువల్. దీంతో పాటుగానే కొద్దిగంత బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాను. ప్రాసెస్ కూడా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా చీజీగా జ్యూసీగా ఉండబోతోంది. అలా చూస్తూనండి. అలాగే ఇవన్నీ రోల్ చేసుకోవడానికి చక్కటి టార్టిలా షీట్ కూడా ఉంది. దీంట్లోనే మనం రోల్ చేసుకుంటాం. ఒకవేళ టార్టిలా షీట్ కాదు అనుకున్నట్లయితే చపాతీ కానీ ఏదైనా కూడా ఇట్లాంటిది మైదా ఫ్లేవర్తో, టు సే మైదా పిండితోటి కనుక తయారు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. గోధుమ పిండి కావాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే జొన్న పిండి కూడా వాడుకోవచ్చు. సో ఏదేమైనా కూడా మంచి చక్కటి బరితో తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే కట్ చేసుకుంటూ మనం మాట్లాడేది కూడా మొదలు పెట్టేద్దాం. బరితోస్ అనేసరికి జనరలీ ఏంటంటే మెక్సికన్ స్టైల్ ఆఫ్ డిషెస్లోనే ఉంటుంది. ఇది కూడా ఏవైతే ఈ టాకోస్కి సంబంధించిన చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయో అలాంటి వాటిలోనే బరితోస్ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా అక్కడ లేయర్స్ని బట్టి ఉంటుంది అనమాట. 7 లేయర్డ్ బరితో, 5 లేయర్డ్ బరితో, ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు. నిజానికి మనం ఈరోజు చేస్తున్నది కూడా ఇంచుమించుగా 7 లేయర్డ్ బరితోకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ వాడుతున్నాం, కానీ మనం 7 లేయర్స్ చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే 7 in 1 లేయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎనీవే, ఆనియన్స్ కట్ చేసుకున్నా. దీంతో పాటుగానే మిగిలిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫటా వేగంగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ టొమాటో, టొమాటోస్ కూడా కట్ అయిపోయి వీటిని కూడా అలాగే సపరేట్గా పెట్టుకుందాం. ఇంకేం కావాలి? గ్రీన్ పెప్పర్స్, టు సే బెల్ పెప్పర్స్ అండ్ మష్రూమ్ కట్ చేసుకోవాలి. కొద్దిగా రెడ్ బెల్ పెప్పర్, అలాగే గ్రీన్ తీసుకుంటున్నా. ఎల్లో తీసుకోవచ్చు లేకపోతే. చాలు. రెడ్ కోసం ఎలాగూ టొమాటో ఉంది కదా, కలర్ఫుల్గా ఉండడానికి ఎల్లోనే తీసుకుంటాను. ర్యాప్స్, టాకోస్ ఇవన్నీ కూడా ఎక్కువ వరకు మనకి ఏది కావాలంటే అది ఇంగ్రీడియంట్ని లోపల వేసుకొని దాంతోపాటు చేసుకునేదే అనమాట. చూడ్డానికి సిమిలర్గా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా టేస్ట్లో వేరియేషన్స్ వచ్చేస్తాయి. మనం ఎలాగైతే రకరకాల కూరలు చేసుకొని అదే అన్నంతో తింటామో అదే విధంగా అనమాట. అయ్యాయి కాబట్టి వెలిగించేసుకొని స్టవ్ వేడి అవుతూ ఉంటుంది. ఒకటోటే వేడి అయ్యేలోపు
మష్రూమ్స్ కూడా కట్ చేసేస్తాం. దీంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు. కొద్దిగా అంత వేడవని వేడెక్కింది. నౌ 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఆనియన్, ఈ ఆనియన్ కొద్దిగా ఇట్లా మగ్గిన తర్వాత నెక్స్ట్ టొమాటో వేసుకుందాం. టొమాటోస్ వేస్తున్నాం. టొమాటోస్ ఆల్రెడీ జూలియన్స్ లాగా సన్నగా తరిగాం కాబట్టి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోయాయి. సో తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాం. కాసేపు ఫ్రై అవని ఈలోపు మిగిలిన మష్రూమ్స్ కూడా తరిగేసుకొని దాంట్లో వేసేస్తాను. అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ ప్రాపర్గా మనకు కావాల్సిన స్టైల్లో కుక్ అయిపోయింది. ఇందులో మష్రూమ్స్ వేస్తాం. రెండు బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇందులో వేస్తున్నాము. ఒకటి మష్రూమ్, తర్వాత చికెన్, రెండు కూడా. కొద్దిగా సేపు అలా మగ్గనిద్దాం. మష్రూమ్ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత విల్ గో విత్ చికెన్ అగైన్. రైట్, ఫైనలీ చికెన్ యాడ్ చేస్తాం. చికెన్ లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తామంటే ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది కదా, ఆల్రెడీ కుక్ అయిపోయింది. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా ఉంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నట్లే ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ కాస్తంత ఫ్లేవర్స్ అంతా దానికి పట్టేసుకుంటే సరిపోతుంది. రైట్, నౌ సాల్ట్. జనరలీ ఇది మెక్సికన్ డిష్ కదా, మెక్సికన్స్ అయితే ఎక్కువ చికెన్ ప్లేస్లో మీట్ వాడతారు, అందులోనూ బీఫ్ ఎక్కువ వాడతారు. మనమైతే చికెన్ వాడుతున్నాం. కొద్దిగంత పెప్పర్ కూడా వేస్తున్నాను. రైట్ అండి, డిష్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇంకా చక్కగా లోపల పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అయితే ఇంకా మిగిలింది ఏంటంటే చీజ్. టైటిల్ని మర్చిపోయాం కదా, చీజీ చికెన్ బరితో. చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ని మళ్ళీ మనం ఎలాగూ బేకింగ్ లాంటివి చేయట్లేదు కాబట్టి దీంట్లోనే ఆ టెంపరేచర్ తోటే మంచిగా మెల్ట్ అయిపోయి చూసారా ఆల్రెడీ సాగుతూ వస్తుంది. ఆ చీజీగా తీగలు వస్తున్నాయి చూస్తున్నాం కదా, అదే అనమాట. ఆ టెక్స్చర్ కోసమే మనం దీన్ని యాడ్ చేస్తాం. దాంతోపాటుగానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పావు ఇది కొద్దిగా ఆరిన తర్వాత, చల్లగా అయిన తర్వాత మనం మైనీస్ని దీంట్లో మిక్స్ చేసుకొని డైరెక్ట్గా వ్రాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మైనస్ని వ్రాప్కి అప్లై చేసేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ పద్ధతిలోనే చేస్తాను. మైనీస్ ఫస్ట్ వ్రాప్ అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేస్తా. లేదు మీకు కావాలనుకున్నట్టయితే ప్రతి బైట్లో అది ఎక్కువగా తగలాలి మైనీస్ అనుకున్నప్పుడు
మైనీస్ని డైరెక్ట్గా ఇది కొద్దిగా చల్లగైన తర్వాత దాంట్లో వేసేసి మిక్స్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు అనమాట దాంతో. ఆయిలీ టెక్స్చర్ వస్తుంది కొరికినప్పుడు, అసలు చాలా బాగుంటుంది మైనీస్ దీనివల్ల. ఓకే, డన్. చుట్టేటప్పుడే చేతులు కంటుకుంటుంది, తప్పదు, కొద్దిగా అలాగే చూడండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను చేసుకున్న ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం 2-3 ర్యాప్స్కి వస్తాయి, బట్ ఒకటి చేస్తాను నేను ప్రస్తుతానికి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఏదైనా ఉండి దాని సపోర్ట్ కనుక తీసుకొని రోల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా బ్రేక్ అవ్వకుండా ఇంకా టైట్గా కూడా వస్తుంది అనమాట. రోల్ అయిపోయింది కదా, చక్కగా రోల్ అయింది. దీన్ని కట్ చేసి ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను, అలా చూస్తూ ఉన్నాను. చీజీ లేయరింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది కదా, మంచిగా రోల్ అయింది. అద్భుత, చాలా చక్కగా ఉంది. నేను అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను, కానీ అలాగే పనిలో పని నెక్స్ట్ డిష్ కోసం కూడా రెడీ చేసుకుంటాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది మరో చక్కటి టాకో. టాకో అనగానే ఎక్కువ నాన్ వెజ్ లేకపోతే మెక్సికన్స్ కాబట్టి బీఫ్ ఐటమ్స్ కూడా ఇట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు చక్కటి వెజిటేబుల్ టాకోని తయారు చేద్దాం అనుకున్నాం. సో మనం తయారు చేసుకోబోతున్న టాకో పేరు ఏంటంటే వెజిటేబుల్ ఎగ్ ప్లాంట్ టాకో. ఈ వెజిటేబుల్ ఎగ్ ప్లాంట్ టాకోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే టాకో షెల్స్ ఒక 2 తీసుకున్నాను, దాంతోపాటుగానే ఒక చక్కటి ఎగ్ ప్లాంట్ అంటే లావుపాటి బంగాళదుంప అనమాట. సో దాంతోపాటుగానే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా రాజ్మా, కిడ్నీ బీన్ అని కూడా అంటారు. మనం డిఫరెంట్ బీన్స్ వాడుకోవచ్చు, కంది గింజలు వాడుకోవచ్చు కావాలంటే, లేకపోతే బొబ్బర్లు అంటారు కదా, అలసందులు అంటారు కొంతమంది, అది కానీ అనప గింజలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏవైనా సరే వాడుకోవచ్చు. అయితే దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ వాడతాము, క్యాప్సికమ్ కూడా కొద్దిగా వాడతాను నేను. సో బెల్ పెప్పర్స్ కూడా రెడీగా ఉన్నాయి, అది కూడా గమనించుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇదేంటంటే కుకింగ్ ప్రాసెస్లో ఓన్లీ ఈ ఎగ్ ప్లాంట్ ఒక్కటి మాత్రమే కుక్ చేస్తాము, మిగతా అంతా కూడా అలాగే రా ఐటమ్స్ వాడతాం. ఆల్రెడీ ఈ కిడ్నీ బీన్స్ మాత్రమే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి సో అది కుక్ అవ్వాల్సిన అవసరం ఎలాగూ లేదు. వంకాయని మాత్రమే గ్రిల్ చేసుకుంటున్నాము, మిగతా అంతా కూడా అలాగే వేసుకుంటున్నాము. దీంట్లో ఇంకోటి ఏంటంటే కిడ్నీ బీన్స్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి, ఉడకబెట్టేసి ఉన్నాయి కాబట్టి వాటితోటి ప్రాబ్లం లేదు. సో వీటిని మాత్రం కొద్దిగా గ్రిల్ చేసుకుంటున్నాను, మిగతా అంతా కూడా అలాగే వెళ్తాయి అన్నమాట. ఓకే, చాలు. ఇక్కడికి పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఆయిల్ వేసి వీటన్నిటిని గ్రిల్ చేసుకుంటాను. అవుతుండని మిగిలినవి ఇవి కట్ చేసుకో. టొమాటో కట్ చేసి పనిలో పని బెల్ పెప్పర్స్ కట్ చేసుకున్నామంటే కటింగ్ పని ఇంకా అయిపోయినట్లు అయిపోతుంది.
బెల్ పెప్పర్స్లో కలర్స్ కావచ్చు లేకపోతే టేస్ట్ కావచ్చు మీకు కావాల్సినవి యాడ్ చేసుకుంటాం. అయితే పేరులోనే మనం వెజిటేబుల్స్ అని వాడాం కాబట్టి ఆ వెజిటేబుల్స్ కోసమనే ఇన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటున్నాము. దాన్ని బట్టి చూసుకోవాలి. అలాగే ఎగ్ ప్లాంట్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఎగ్ ప్లాంట్ని తీసుకున్నాను అలాగా. సో వీటన్నింటినీ కూడా మనం ఏం కుక్ చేయట్లేదు, డైరెక్ట్గా అలాగే లేయర్గా పెట్టేస్తాం అనమాట. సో పచ్చిగానే ఉంటాయి ఇవి. కొద్దిగా ముందు వెనక తర్వాత ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఉన్నాయి. సో కుకింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నౌ ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఉప్పు వేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాను. ఒకసారి అన్ని తిరిగేసుకొని వేసేయాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. అయిపోయింది. దీని అయితే నేను ఆఫ్ చేసుకున్నా. ఇంకా రిమైనింగ్ ఈ లేయర్స్ కోసం అని వెజ్జెస్ రెడీ చేసుకోవడమే. కొద్దిగా ఈ గ్రీన్ బెల్ పెప్పర్ మాత్రమే మిగిలింది కదా, దీని ఒకదాన్ని తరిగేసుకుంటాను. కొద్దిగా సన్నగా పలుచగానే తరుగుకుంటే మంచిది ఇది, ఎందుకంటే మళ్ళీ దీన్ని కుక్ చేయట్లేదు కదా. సో అదే లేయరు అలాగే పెట్టేస్తాం కాబట్టి మరీ పెద్ద చంక్స్ ఉన్నాయనుకోండి, టేస్ట్ అంతటిని ఇది డామినేట్ చేసి ఈ ఫ్లేవరే తగులుతూ ఉంటుంది అనమాట ఏదైనా ఒక బైట్లో. సో అందుకోసం అట్లా జాగ్రత్త పడాలి. టొమాటో రెడీ అయిపోయింది, బెల్ పెప్పర్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఫైనలీ చిల్లీ, ఇది కూడా ఆఫ్ చేసేసుకున్నాం. అయినా సరే ఒకసారి పెనం మీద ఉన్న వేడితోటి అలా కుక్ అవుతోంది, అలా అవనివ్వండి. కోతలు వేపుళ్ళు అన్నీ అయిపోయాయి. సో దీన్ని కూడా నేను తీసి ఒక బౌల్లో ఉంచేసుకుంటా. ఏం లేదు, జస్ట్ అడ్డు లేకుండా పాత్ర ఇక్కడ నుంచి తీసేద్దాం అనే ఉద్దేశంతో, వేరే పని ఏం లేదు. ఓకే, సో దీంతో పని అయిపోయింది. ఇక్కడికి వీటన్నింటితో కూడా పని అయిపోయింది. రాజ్మా ఒకటి ఈసారి మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది, దాన్ని మాత్రం చూసుకోవాలిగా మనం. ఓకే, ఫైనలీ రాజ్మాని కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పైనుంచి జస్ట్ లేయర్గా పెడతాం కదా, మొత్తం గింజగానే అలాగే ఉంటే పంటి కింద గట్టిగా పడుతూ ఉంటుంది. అందుకని అలా సన్నగా చాప్ చేసుకుంటాను అనమాట. రాజ్మా కూడా కట్ అయిపోయింది. నిజానికి చాలా ఎక్కువ ఉంది రాజ్మా, ఇంత ఎక్కువ వేయకూడదు. మరీ ఎక్కువ పడితే ఇదే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట. సో సరిపోయింది. నౌ టాకోస్ తీసుకొని ఒక్కొక్క లేయర్తో మనం ఫిల్లింగ్ చేసుకుంటాం అన్నమాట. టొమాటోస్ చెప్పాలంటే సంథింగ్ లైక్ సాలడ్ లాగా వస్తుందన్నమాట. వీటన్నిటిని టాకోలో పెట్టి ర్యాప్ చేసిన ఫీలింగ్ వస్తుంది.
మనకి ఇంకా ఎక్కువ మిక్సింగ్ రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా కలిపేసుకొని, కావాలంటే పచ్చిమిర్చి కూడా దానికే కలిపేసుకొని అన్నీ కలిపి కూడా పెట్టచ్చు, బాగానే ఉంటుంది. తెలుసా అసలు జ్యూసీగా నోరు ఊరుతుంది ఆల్రెడీ. ఎగ్ ప్లాంట్ బాగా తగలాలనుకుంటున్నాను, రాజ్మా మాత్రం కొద్దిగానే. ఒక గార్నిషింగ్ సైడ్ రెడీ. సో ఇంకో దాన్ని కూడా ఇదే విధంగా సెట్ చేసి ప్రజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. ఉప్పు మాత్రం వంకాయలో వేసింది మాత్రమే తగులుతుంది, ఇంకెక్కడ లేదు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బెల్ పెప్పర్స్ అవి మిక్స్ చేసాం కదా, వాటిలో కూడా సాల్ట్ మిక్స్ చేసుకొని పెడితే ఇంకా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. బాగుంది, హ్యాపీగా మీరు కూడా చేసుకొని తినండి. ఓకే, సో ఇంతటితోటి మనం టాకోస్ అండ్ ర్యాప్స్కి ర్యాపప్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరో ఎపిసోడ్లో మరో చక్కటి రెసిపీ తోటి, చక్కటి డిష్ తోటి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.